మనం చెవి దులిపే పనిని పెద్దగా పట్టించుకోం. కాని పురాణాల్లో ఇది ఓ విశేషమైన సంఘటనకు కారణమైందని తెలుసా? బ్రహ్మదేవుడి చెవి దులుపుతో మొదలైన కథ. బ్రహ్మదేవుడు ఒకసారి ధ్యానంలో ఉండగా తన చెవిని దులిపాడు. ఆ క్షణానికి మధు అనే ఒక రాక్షసుడు చెవి నుండి బయటపడ్డాడు. ఆ రాక్షసుడి ఉద్దేశ్యం వేదాలను నాశనం చెయ్యడం. ఆయనతో పాటు మరో రాక్షసుడు కైటబుడు కూడా పుట్టాడు. బ్రహ్మదేవుని కలవరపాటు. ఇది బ్రహ్మదేవుడికి ఊహించని విషయం. ఆయన శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు సహాయం కోసం. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాక్షసులను సంహరించాడు. కాని అప్పటికే ఆ రాక్షసులు వేదాలను దాచిపెట్టారు. అంటే చెవి దులిపే ఆ పని మాయబంధాలకు మార్గం వేసింది. ఇందులోని అర్థమేమిటంటే, కర్ణమూలం అంటే చెవి మూలం, ఇది జ్ఞానం వచ్చే ద్వారమని భావిస్తారు. చెవి దులిపే పని అంటే మనస్సులోని అపవిత్రతను బయటకు తీసే పని అని కొంతమంది అంటారు. కొన్ని నాటకాలలో ఇది ఒక మంత్రిక సంకేతం కూడా. ఇది ఎంత గొప్ప విషయమో తెలుసా? చెవి దులిపిన ఆ చిన్న పనివల్లే ఒక సృష్టి మొదలైంది. ఈ కథ మన తప్పులపై దేవుడి స్పందన ఎలా ఉంటుందో కూడా చెబుతుంది. చెవి అంటే శ్రవణశక్తి. దాన్ని అపవిత్రం చేస్తే దోషమే. గుర్తుంచుకోండి, చిన్న పని అనుకుని నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనం చేసే ప్రతి చిన్న చర్య కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వచ్చు.